రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో ప్రతి ఏకాదశికి జరుపుకుంటున్నటువంటి నామ రామాయణ సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. గడిచిన తరగతిలో మనం చూసినటువంటి నామం 20వ నామం. అది కృత వైవాహిక కౌతుక రామ. ఆ తర్వాత వచ్చేటువంటి నామం 21వ నామం భార్గవ దర్ప వినాశక రామ. ఈ నామం యొక్క అర్థం తాత్పర్యము ఏమిటి అంటే, పరశురాముడి యొక్క గర్వాన్ని నాశనం చేసినటువంటి రామచంద్రుడికి నమస్కారము. ఆ విధంగా స్మరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. భార్గవుడి యొక్క గర్వమును అణచివేసినటువంటి రాముణ్ణి నేనెందుకు స్మరించాలి? నన్ను ఆశీర్వదించే రాముణ్ణి స్మరించడంలో అర్థం ఉంది, కానీ ఎవరో పరశురాముడట, అతని గర్వాన్ని అణిచినటువంటి రామచంద్ర స్వామిని నేను ఎందుకు స్మరించాలి? దానివల్ల నాకు లాభం ఏమిటి అంటే, నాకు కూడా అదే లాభం. భార్గవుడి యొక్క గర్వాన్నే అణిచినవాడు అంటే అలాంటి గర్వం నాలో కూడా ఉంటుంది. ఏదో పైకి మన ఆస్తిపాస్తుల్లో తేడా ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతుల్లో తేడా ఉండవచ్చు, విద్యాది వ్యవహారాల్లో తేడా ఉండవచ్చు, కానీ గర్వము అనే విషయంలో మాత్రం ఏ తేడా ఉండదు. నేను పరీక్షల్లో ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు అని చెప్పేవాడికి ఎంత గర్వం ఉంటుందో, పరీక్షలోనా పాస్ అవ్వడమా నేనా అన్నవాడిలో కూడా అంతే గర్వం ఉంటుంది. అవునా కదా? అంటే గర్వం అన్నది ప్రతి జీవిలోనూ సహజంగానే ఉంటుంది. ఆచార్య భగవత్పాదులు వారు ఒకడు బాగుపడాలి అంటే గర్వాన్ని అదుపులో పెట్టుకోవాలి అని చెప్తూ, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం. కాలం ఒక్క క్షణంలో హరించివేయగల గర్వాన్ని నువ్వు పెట్టుకొని దానివల్ల నీకు ఏం గొప్పతనం వస్తుందయ్యా? కాబట్టి గర్వం మాకురు, గర్వాన్ని చెయ్యకు అని చెప్పినప్పుడు ఇలాంటి ఉపదేశాలు మనం వింటూనే ఉంటాం, కానీ గర్వాన్ని పోగొట్టుకున్న దాఖలాలు మనకి ఎక్కడా కనిపించవు. అటు విద్యార్థుల్లోనూ కనిపించడం లేదు, ఇటు గురువులోనూ కనిపించడం లేదు. దొందే అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. కానీ మనం ప్రయత్నం చేసినా కూడా గర్వం తొలగడం లేదు అంటే మన ప్రయత్నంతో పాటు ఈశ్వర కృప కూడా కావాలి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. భగవానుని ఎంతగా స్మరిస్తే అంతగా మన గర్వం తగ్గుతూ ఉంటుంది. మహాసూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడే మన దగ్గర ఉన్నటువంటి కొవ్వొత్తి కాంతి విహీనం అవుతుంది. కానీ చుట్టూ అంధకారం ఉంటే మన దగ్గర ఉన్నటువంటి కొవ్వొత్తి చాలా ప్రకాశవంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి భగవంతుని యొక్క కృప, భగవంతుని యొక్క యశస్సు అనేటువంటి మహాసూర్యుడు ప్రకాశించాలి. కాబట్టి భార్గవరాముడి యొక్క గర్వమును అణచివేసినట్టే ఓ రామచంద్రస్వామి, నా గర్వాన్ని కూడా అణిచివేయవయ్యా అని ప్రార్థించడం ఈ నామంలో ఉన్నటువంటి తాత్పర్యం. ఇంకా ఈ నామాన్ని ఆధారంగా చేసుకుని మన యొక్క విచారణ కొనసాగాల్సి ఉన్నది. కాబట్టి ఆ ఘట్టమునంతటిని కూడా స్మరించడంలో మనకు కథ తెలుస్తుంది, మరిన్ని ఉపదేశాలను కూడా మనం అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. భార్గవ దర్ప వినాశక రామ, భార్గవుడి యొక్క దర్పమును వినాశనము చేసినటువంటి రామచంద్ర. భార్గవుడు అంటే పరశురాముడు. పరశురాముడి యొక్క పేరు పరశురాముడు కాదు, రామః. ఇతను భృగువంశీయ బ్రాహ్మణుడు. భృగువంశీయుడు అవడంతో భార్గవుడు.
కాబట్టి మొత్తం పేరు ఎలా చెప్పాలి? భార్గవ రామ. సాధారణంగా పరశురాముడు అన్నట్టుగా మనకు తెలుసు, కానీ వారి యొక్క నామము భార్గవరాముడు. వీరి గురించి కూడా కొంచెం పరిచయం చేసుకోవడం ఈ సందర్భంగా ఆవశ్యకమైనటువంటి విషయం. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, రామాయణం అన్న దానిలో కేవలం రాముడి యొక్క కథను చెప్పడం కాదు, ఆ నెపంతో అనేక మంది ఋషులను, మహానుభావులను, మహారాజులు, వారి యొక్క గొప్పతనాలను గురించి మనం అధ్యయనం చేయాలి. శ్రీ వాల్మీకి రామాయణంలో అయితేనేమి, ఆధ్యాత్మ రామాయణంలో అయితేనేమి, ఈ విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. వాటన్నింటినీ అవసరం చిక్కినప్పుడల్లా దర్శనం చేస్తే మహాత్ముల యొక్క పరిచయం మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు భార్గవరాముడి యొక్క చరిత్రను, వారి యొక్క కథను కొద్దిగా మనం చూద్దాం. శ్రీ జమదగ్ని మహర్షి, రేణుకాదేవి పుణ్య దంపతుల యొక్క కనిష్ట పుత్రుడు రాముడు. రాముడు అన్నప్పుడు దాశరథి కాదు, దాశరథిని కొంచెం సేపు పక్కకు పెడదాం. మనం ఇప్పుడు విచారిస్తున్నది భార్గవరాముడు. జమదగ్ని మహర్షి ఉన్న సమయంలో ఒక చిన్న సంఘటన జరిగింది. కృతవీరుడు అనేటువంటి మహారాజు యొక్క పుత్రుడు, అతని పేరు అర్జునుడు. కృతవీరుడి యొక్క కుమారుడు కాబట్టి కార్త్యవీరుడు. ఇప్పుడు అతని పూర్తి పేరు ఏమిటి? కార్త్యవీర్యార్జునుడు. ఈ కార్త్యవీర్యార్జునుడి యొక్క కథ చాలామందికి తెలుసు. ఈ కార్త్యవీర్యార్జునుడు మహాశక్తివంతుడైనటువంటి హైహై రాజవంశీయుడు. ఒక సందర్భంలో పరమేశ్వరుడి గురించి అతను తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని, ఓ స్వామి, నేను ఎవరితో యుద్ధం చేసినా సరే ఆ సమయంలో నాకు సహస్ర బాహువులు ఆ సమయంలో ఉండాలి, అనగా 1000 భుజాలు కావాలి. అయితే మామూలుగా ఉన్నప్పుడు 2 భుజాలు ఉంటాయి, కానీ ఎప్పుడైతే మహాశక్తివంతుడితో నేను యుద్ధం చేస్తానో అప్పుడు 1000 భుజాలు కావాలి. ఆ విధంగా పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాద ప్రభావం చేత అతను సహస్రబాహువుడయ్యాడు. అట్టి ఆశీర్వాదంతో సంతోషపడడం, ఆశీర్వదింపబడ్డాను అని అనుకోవడంలో తప్పులేదు. కానీ కొన్ని సందర్భాల్లో అహంకారం అన్నది తలెత్తుతుంది. 1000 భుజాల శక్తి నాకు ఉన్నది, అలాగే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం నాకు ఉన్నది కనుక ఇక నన్ను అడ్డగించేవారెవరు అన్న పరిస్థితి కూడా తటస్థిస్తూ ఉంటుంది. అందుకే మానసికమైనటువంటి పరిణామం గనక సంభవించకపోతే ఎంత తపోశక్తి సంపాదించినా ఆ తపశ్శక్తి ఒక్కొక్కడిని అహంకారిగా మారుస్తుంది. ఆ తర్వాత ఒక గొప్ప స్థితి ఏమీ వాడికి లభించదు. కాబట్టే మానసిక సంస్కారం అన్నది చాలా ముఖ్యం. అది ఎలా రావాలి అంటే గురు శుశ్రూష వల్ల వస్తుంది, లేదా శాస్త్ర అధ్యయనం వల్ల వస్తుంది. గురువు లేడు, శాస్త్రం లేదు, కానీ ఏదో ఒక సాధన చేశాను, ఆ సాధన వల్ల ఏదైనా మానసిక శక్తి ప్రాప్తించినా అట్టి శక్తి రజోగుణం తమో గుణాన్నే ఆశ్రయిస్తుంది కదా. అందువల్ల అహంకారం అన్నది పెంచి పోషింపబడుతుంది. అలాగే మీరు ఎందరో రాక్షసుల యొక్క చరిత్రను చూడొచ్చు. వాళ్ళందరూ కూడా తపస్సులు చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారినే ప్రత్యక్షం చేసుకుని గొప్ప గొప్ప మహిమలను సాధించారు. కానీ ఏమైంది? చివరికి దేవుడి చేతుల్లోనే హతమైనటువంటి పరిస్థితి. అదే దాని అర్థం. కాబట్టి మానసిక పరిణామం అన్నది కావాలి. అది లేకుండా నేను తపస్సు చేశాను అన్నా కూడా దాని ఫలితం అలాగే ఉంటుంది. అందుకోసమే జ్ఞానం లేకుండా మీరు ధ్యానం చేసినా సరే, ఎంత కాదనుకున్నా కూడా ధ్యానం వల్ల ఎంతో కొంత మానసిక శక్తి వస్తుంది. కానీ జ్ఞానం లేదు కాబట్టి మనసుకు సంస్కారం లేదు. అంటే అందులో తప్పుడు ఆలోచనలు, తప్పుడు అభిప్రాయాలే ఉంటాయి. ఇంతకు మునుపు అట్టి ఆలోచనలకు శక్తి లేదు. ఇప్పుడు అలాంటి ఆలోచనలు మరింత శక్తివంతమయ్యాయి. అందువల్ల లాభం కలుగుతుందా, నష్టం వస్తుందా? అది ఘోరమైనటువంటి నష్టానికే దారితీస్తుంది. అలాగే ఒకడు శీర్షాసనం వేస్తున్నాడు. శీర్షాసనం వేస్తే మెదడులోకి రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. అసలే అజ్ఞానం ఇక్కడ ఉన్నది.
దానికి తోడు రక్త ప్రసరణ కూడా దానికి తోడయింది. అప్పుడేమవుతుంది, అన్నీ కూడా తలకిందులుగానే కనిపిస్తాయి. ఏదో సరదాగా చెప్తున్నాను కానీ దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. కానీ జ్ఞానం వినా ఇవన్నీ కూడా వ్యర్థం. అలాంటి పరిస్థితే కార్తవీర్యార్జునుడికి కలిగింది. వరగర్వం చేత అనుగ్రహము అన్న స్థితి లేదు, వరం చేత అభివృద్ధి అన్న స్థితి లేదు. వరగర్వితుడయ్యాడు. ఇక ఆ గర్వమునకు పరాకాష్ఠ ఏమిటి అంటే అహంకారానికి అంతిమ రూపం ఏమిటి? మహాత్ములతో వివాదం, మహాత్ములతో మహనీయులతో వైరం, వారితోటి వాదోపవాదాలు, వారిని అవమానించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వారి పరిస్థితి ఏమిటో మనకి తెలియదు. కానీ ఈ కార్త్యవీరార్జునుడు మహాశక్తివంతుడయ్యాడు. అతని శక్తికి నిదర్శనం ఏమిటో చెప్పమంటారా? ఒక విషయం చెప్తాను. అత్యంత శక్తి గల రావణాసురుణ్ణి కార్త్యవీర్యార్జునుడు తన ఇంట్లో కొంతకాలం బంధించాడు. దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి కార్త్యవీర్యార్జునుడు తన ఇంట్లో కొంతకాలం ఖైదీ చేశాడు. చివరికి రావణుడి యొక్క తండ్రి గారు విశ్వవసుడు వచ్చి ప్రార్థిస్తారు, అయ్యా రావణుణ్ణి వదిలేయండి, మా పిల్లవాడు ఏదో తెలియక తప్పు చేసి ఉంటాడు, మీరు దయచేసి వాడిని వదిలిపెట్టండి, వాడేదో పిల్లవాడు, అయినా మీతో పోరు సల్పి వాడు నిలవగలడా, ఏదో చిన్న పిల్లవాడు వదిలే అని అడిగితే వదిలేస్తాడు. ఇక కార్త్యవీర్యుని యొక్క శక్తి ఎటువంటిదో మీకు అర్థమై ఉండాలి. అటువంటి కార్త్యవీర్యార్జునుడు ఒకానొక సమయంలో జమదగ్ని మహర్షితో గొడవ పట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి నేను వెళ్ళడం లేదు. కానీ ఆ సమయంలో ఆ మహర్షిని తీవ్రంగా అవమానపరిచాడు. మహాత్ములు స్వయంగా కొంత శాంతంగానే ఉంటారు. ఎదుటవాడు ఏదైనా అన్నా సరే పోనివ్వండిలే అన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే వారు తపస్సు యందు అంకితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు కాబట్టి అనవసరమైనటువంటి విషయాలను వారు పట్టించుకోరు. అందువల్ల జమదగ్ని మహర్షి మౌనంగా ఉంటే దానిని అసమర్థతగా భావించి ఘోరాతి ఘోరంగా అవమానం చేశాడు. అలా అవమానంతో ఆగలేదు, ఆ మహర్షిని చివరికి చంపేశాడు. ఆ విధంగా బ్రహ్మహత్య అన్నది జరిగింది ఈ హై వంశ క్షత్రియుడి ద్వారా. ఈ విషయం భార్గవరాముడికి తెలిసింది. తెలిసినా కూడా వెంటనే ఇతనితో పోరాడలేడు. కారణం 1000 బాహువుల బలం, ఎవరు మాత్రం పోరాడగలరు? ఆ విధంగా కార్త్యవీర్యార్జునుడిపై కోపంతో ఇతన్ని ఏ విధంగానైనా సంహరించాలి అన్న దృఢమైనటువంటి సంకల్పంతో భార్గవరాముడు హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరుడి కోసం తపస్సు ఆచరించాడు. కార్త్యవీర్యార్జునుడికి కూడా 1000 బాహువుల్ని ప్రసాదించిన వారెవరు? పరమేశ్వరుడే కదా. కాబట్టి ఆ మహాదేవుడి కోసం భార్గవరాముడు తపమాచరించగా మహాదేవుడు ప్రత్యక్షమైన ఆయన నీకేం కావాలో కోరుకో అని అన్నాడు. జరిగిన విషయం ఇది, ఆ క్షత్రియుణ్ణి నేను హతమార్చడమే నా ఉద్దేశం, ఆ విధంగా అతన్ని సంహరించే శక్తి నాకు ఇవ్వండి. అలాగే అనేక వరాలను కూడా కోరుకున్నాడు. దానికి పరమశివుడు తథాస్తు అని అనుగ్రహించి అభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించి భార్గవరాముడి యొక్క తపస్సుకి ఆనందించి తను అడగకుండానే ఇంకొక వరం కూడా ఆయనకు ప్రసాదించాడు. ఏమిటది అంటే ఒక అలౌకికమైనటువంటి పరసు అంటే గొడ్డలి, ఇదిగో నా అనుగ్రహంతో నీకు ఈ కానుక ఇవ్వబడుతోంది అని ఇచ్చాడు. ఇప్పుడు భార్గవరాముడు పరమేశ్వర ప్రసాదితమైనటువంటి పరశును పట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఇతని పేరు పరశురాముడు అయ్యింది. పరశురాముడు అంటే గొడ్డలిని ధరించినటువంటి వాడు. ఆ విధంగా భార్గవరాముడు పరశురాముడయ్యాడు. ఆ విధంగా అతని పేరు పరశురాముడు అయ్యింది. ఆ తర్వాత కాలంలో పరశురాముడు మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడం కోసం తపమాచరించి వారిని కూడా ప్రసన్నం చేసుకుని వారి వద్ద నుంచి కూడా వరాలు పొందాడు. ఇదే కోరిక, హే భగవాన్, మా తండ్రి గారిని మహాతపస్వి అయినటువంటి వారిని
కార్త్యవీర్యార్జునుడు ఘోరంగా అవమానించి సంహరించాడు. కాబట్టి అతనిని నిగ్రహించాలి అని సంకల్పంతో మిమ్మల్ని నేను ఆరాధిస్తున్నాను, కాబట్టి అనుగ్రహించండి అని ప్రార్థించగా మహావిష్ణువు కూడా అనేక వరాలిచ్చి, ఓ భార్గవరామ, ఇప్పటి నుంచి నా యొక్క తేజస్సు నీలో ప్రవేశిస్తుంది, విష్ణు తేజస్సు నీలో ప్రవేశిస్తుంది. నువ్వు కేవలం కార్త్యవీర్యార్జునున్నే కాదు, అధర్మాత్ములైనటువంటి క్షత్రియులందరినీ కూడా సంహరించు. నా తరఫున ఇంకొక పని నీకు అప్పచెప్తున్నాను, ఈ పనిని కూడా నువ్వు సాధించదవుగాక. ఆ విధంగా గర్వంతో ఉన్నవారు, అధర్మాత్ములు అయినటువంటి క్షత్రియులను భూమండలం మీద సమూలంగా తుడిచివేసేందుకు గాను నా తేజస్సు నీకు ఇవ్వబడుతోంది అని మహావిష్ణువు యొక్క దివ్య అనుగ్రహం కూడా కలిగింది. ఆ విధంగా ఇప్పుడు భార్గవరాముడు భగవానుని యొక్క అంశావతారం అయ్యాడు. విష్ణు భగవానుని యొక్క అంశావతారం. అందువల్లనే మనం దశావతారాలలో భార్గవరాముడిని కూడా స్మరిస్తూ ఉంటాం. వారు అంశావతారంగా చెప్పబడతారు. భగవంతుని యొక్క ఆయా గుణములు ఒక్కొక్కరిలో విశేషంగా ప్రకాశిస్తాయి. ఆ విధంగా భగవంతుని యొక్క ఒక్క అంశ ఎవరిలో అయితే ప్రకాశిస్తుందో వారు భగవానుని యొక్క అంశావతారంగా చెప్పబడతారు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క ఆవేశ అంశ ఇక్కడ ప్రవేశించింది. ఆవేశము అన్నప్పుడు క్రోధము అనేటువంటి లక్షణాలు. ఆ విధంగా ఆవేశ అంశావతారి భార్గవరాముడు. ఇప్పుడు రెండు విషయాలు మనకు స్పష్టమయ్యాయి. భార్గవరాముడు పరశురాముడు ఎలా అయ్యాడు, పరశురాముడు విష్ణుమూర్తి యొక్క అవతారముగా ఎందుకు చెప్పబడుతున్నాడు. ఆ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహము, వరప్రాప్తమైనటువంటి అనేక ఆయుధాలు పరమేశ్వరుడి నుంచి ప్రసాదించబడినటువంటి పరశును ధరించిన వాడై పరశురాముడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతకంటే పూర్వం శ్రీ మహావిష్ణువు తన ధనస్సును, దాని పేరు వైష్ణవ ధనస్సు, ఆ వైష్ణవ ధనస్సుని విష్ణుమూర్తి ఋషీకుడు అన్న మహాత్ముడికి ఇచ్చాడు. ఆ ఋషీకుడు ఆ ధనస్సుని జమదగ్ని మహర్షికి ఇస్తాడు. జమదగ్ని మహర్షి ద్వారా ఆ ధనస్సు పరశురాముల వారికి లభించింది. అప్పటికి ఇంకా వారు పరశురాముడు కాదు, భార్గవరాముడే. అలాగ ఇప్పుడు అతని దగ్గర ఉన్నది వైష్ణవ ధనస్సు, శివప్రసాదమైనటువంటి పరశు, అనేక దివ్య శక్తులు, అనేక దివ్య ఆయుధాలు. వీటన్నింటితో పరశురాముడు నిలబడితే ఇక క్షత్రియుల ముందు యమధర్మరాజు నిలబడ్డట్టే. అలాంటి పరిస్థితి వారి దగ్గర ఉన్నది. అలాగా మహావిష్ణువు చేత ఆజ్ఞాపింపబడినటువంటి వాడై పరశురాముడు కార్త్యవీర్యార్జునులను సంహరించాడు. 1000 బాహువులు ఉన్నటువంటి వాడిని నరికేశాడు. అక్కడితో ఆగలేదు. మహావిష్ణువు ఆజ్ఞ ఏమిటి? అధర్మాత్ములైనటువంటి క్షత్రియులను అందరినీ కాదు, అధర్మాత్ములైనటువంటి వారు, గర్విష్ఠులైనటువంటి క్షత్రియులను 21 పర్యాయములు యావత్ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే గాలించి అలాంటి రాజులనందరినీ పట్టి సంహరించాడు. ఆ విధంగా ధర్మరక్షణ చేశాడు. అది విష్ణువు యొక్క పని కదా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నట్టుగా ఎప్పుడెప్పుడైతే అధర్మం చెలరేగుతుందో అప్పుడు భగవానుడు తన అంశతో కానీ, భగవానుడు స్వయంగా రావడం కానీ మనం అనేక మార్లు చూసాం. ఆ విధంగా భగవానుడు అంశావతారమై క్షత్రియ సంహారాన్ని చేశాడు. అధర్మాత్ములైనటువంటి క్షత్రియులను సంహరించాడు. ఈ కార్యంతో పరశురాముల వారి అవతార ప్రయోజనం నెరవేరింది. అలాగే వ్యక్తిగత ప్రయోజనం కూడా నెరవేరింది. వ్యక్తిగత ప్రయోజనం ఏమిటి? కార్త్యవీర్యుని యొక్క సంహారం. అవతార ప్రయోజనం ఏమిటి? అధర్మాత్ములైనటువంటి క్షత్రియ సంహారం. ఈ రెండూ జరిగాయి. కానీ అమేయమైనటువంటి బలము, కట్టలు తెచ్చుకుని వచ్చే క్రోధము,
ఇవి మాత్రం శాంతింపబడలేదు. శక్తి ఉన్న కారణం చేత క్రోధాన్ని అరికట్టుకోలేకపోయాడు. ఆ రాజస గుణం అలాగే ఉండిపోయింది. పరమ విజయం. ఏ రాజు దగ్గరికి వెళితే ఆ రాజు పతనమైపోవడమే కానీ మరొకటి లేదు. మహాశక్తివంతులైనటువంటి క్షత్రియులందరూ కూడా అతని ముందు శరభములవలే మాడిపోవడం తప్పితే ఇంకోటి లేదు. దానివల్ల ఎక్కడ పడితే అక్కడ విజయం. దాని కారణం చేత అలాగే అదుపులో లేనటువంటి క్రోధము, ఇవి సరిపోవండి ఒక వ్యక్తి యొక్క దర్పం పెరగడానికి. దర్పము అంటే గర్వం. ఈ మూడు ఉన్నాయి అంటే గర్వం ఉండే తీరుతుంది. శక్తి ఉన్నది, జయమే లభిస్తోంది, క్రోధం కూడా కావలసినంత ఉన్నది. ఆ విధంగా అవతార ప్రయోజనం నెరవేరిన తర్వాత కూడా వారిలో ఆ దర్పం అన్నది మాత్రం అలాగే కొనసాగింది. దర్పం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? ఎవరినైనా సరే తక్కువగా చూడడం. ఇక అవతల వారు ఎంత గొప్పవారైనా సరే వారి యొక్క గొప్పదనాన్ని పరిగణించే పరిస్థితే ఉండదు. ఎవరైనా సరే పక్కవాడు ఆయన గొప్పవాడు అని అంటే ఏదోలేండి బై ఛాన్స్ ఏదో గొప్పవాడయ్యాడు అని అంటాడే కానీ మనస్ఫూర్తిగా ఒప్పుకోరు. వారి హృదయంలో ఉన్న మాట ఒకటే, నేనే గొప్పవాడిని, మిగతా వారెవరైనా సరే నాకంటే తక్కువే, మిగతా వారందరూ కూడా అత్యంత క్షుద్రులే అన్నట్టుగా వారి ప్రవర్తన ఉంటుంది. అవకాశం దొరికినప్పుడల్లా కూడా అదే ప్రవర్తన ఉంటుంది. ఇది పరశురాముల వారి విషయంలో పూర్తిగా సాకారమైంది. వారు ఎవరినీ మెచ్చుకున్నది లేదు, ఎవరినీ ప్రశంసించింది లేదు, ఎవరినీ కూడా ఒప్పుకున్నది కూడా లేదు. ఎంతటి వారినైనా సరే చులకనగానే చూడడం. మరి అటువంటి గర్వాన్ని అణచివేసే శక్తి ఎవరికి ఉంటుంది? ఎందుకంటే ఆయన ముందు నిలబడలేరు, మాట్లాడలేరు, యుద్ధం చేయలేరు. ఏ విధంగా చూసినా సరే వారి తపస్సు ముందు వీరి తపస్సు ఎక్కడా నిలబడలేదు. అలా పరశురాముల వారిని నిగ్రహించే శక్తి ఎవరి దగ్గర లేదు కాబట్టి ఆ దర్పం అన్నది దినదిన ప్రవర్ధమానమైంది. అటువంటి దర్పమును శ్రీరామచంద్ర స్వామి అంటే దాశరథి అయినటువంటి రామచంద్రుల వారు ఆ దర్పమును అణిచివేశారు. ఇంతటి వాడి దర్పమును అణిచివేసే సామర్థ్యం నారాయణుడికే ఉన్నది. ఈ ఘట్టం వాల్మీకి రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, అలాగే రామచరితమానసంలో కూడా ఆ సన్నివేశం అంతా కూడా చక్కగా వివరింపబడింది. పరశురాముల వారు ఎలా వచ్చారు, ఏం జరిగింది అన్నది చాలా వివరంగా ఈ 3 రామాయణాలలోనూ వివరించబడింది. అయితే ఈరోజు వాల్మీకి రామాయణంలో ఎలా ఉన్నది, దాన్ని ఏ విధంగా ఆధ్యాత్మ రామాయణంలో చెప్పడం జరిగింది, ఏ ఏ మార్పులతోటి తులసీదాసు గారు రామాయణంలో దాన్ని చెప్పడం జరిగింది అన్నది టూకీగా చూద్దాం. తర్వాత తరగతుల్లో ఆ శ్లోకాలన్నింటినీ కూడా వివరంగా చూసి వాటి యొక్క విశేషాలను గ్రహించే ప్రయత్నం చేద్దాం. మొదట విహంగ వీక్షణం, బర్డ్స్ ఐ వ్యూగా ఈ సన్నివేశాన్ని కనుక దర్శిస్తే శ్రీమద్ వాల్మీకి రామాయణంలో ఈ సంఘటన ఈ విధంగా ఉన్నది. మిథిలా నగరంలో రామచంద్రస్వామి సీతాదేవిని పరిణయమాడాడు. కృత వైవాహిక కౌతుక రామ అన్న నామంలో మనం చూసాం. మిథిలా నగరంలో 4 అన్నదమ్ముల యొక్క వివాహం సంపూర్ణమైన తర్వాత కొంతకాలం వారు మిథిలా నగరంలోనే గడిపారు. ఆ తర్వాత దశరథ మహారాజు వారి యొక్క పరివారం అంతా కూడా తిరుగు ప్రయాణం అయ్యారు. అలా వారు అయోధ్యకు తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో అప్పుడు వారికి పరశురాముల వారు కనిపిస్తారు. వారిని చూస్తూనే దశరథుల వారికి ప్రాణం పోయినంత పని అయింది. ఎందుకంటే క్రోధమే మూర్తీభవించినటువంటి విగ్రహం అన్నట్టుగా ఉన్నారు ఆయన. శ్రీ దశరథ మహారాజు వారు వారి కాళ్ళ మీద పడ్డారు. మహాత్మా, మీ యొక్క క్రోధం చూస్తూ ఉంటే ఇది మహావినాశనానికి బీజంలా ఉన్నది, దయచేసి శాంతించండి అని ప్రార్థిస్తారు. భార్గవరాముడి యొక్క వాదన ఒక్కటే, రాముడితో మాట్లాడుతూ నువ్వు ఎంత ధైర్యంగా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతాడు. శివధనస్సుని కాదు నువ్వు భంగపరచాల్సింది, భంగం చేయాలి అంటే ఇదిగో ఈ విష్ణు ధనస్సు, నీకు గనక శక్తి ఉంటే నిజంగా నువ్వు క్షత్రియుడివే అయితే ఓ రామా ఈ వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టి చాలు,
నువ్వు గనక ఆ విధంగా చేస్తే అప్పుడు నేను నీతో యుద్ధం చేస్తాను. అంటే ఆయనతో యుద్ధం చెయ్యాలి అంటే కనీస అర్హత ఏమిటి అంటే ఈ ధనస్సు ఎక్కుపెట్టాలి. అలా తీవ్రంగానే మాట్లాడతాడు. కానీ రామచంద్రస్వామి మౌనంగానే ఉంటారు. దశరథుల వారికి మాత్రం భయం వేస్తూ ఉంటుంది, ఇదంతా ఎటు దారి తీస్తుందో అన్నట్టుగా. ఇదంతా కూడా చాలా పెద్ద ఘట్టం. అక్కడ దాన్నంతటినీ కూడా విస్తారంగా చూస్తేనే బాగుంటుంది. ఆ విధంగా దశరథుల వారు భయపడ్డం, భార్గవరాముడు రామచంద్రునితో వాగ్వివాదం చేయడం, తత్పశ్చాత్ రామచంద్రస్వామి పరశురాముని యొక్క గర్వభంగం చేయడం, ఆ తర్వాత పరశురాముల వారు తన యొక్క స్థానానికి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. అధ్యాత్మ రామాయణంలో కూడా కథ ఇంచుమించుగా ఈ విధంగానే ఉంటుంది. అధ్యాత్మ రామాయణంలో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే గర్వభంగం జరిగిన తర్వాత పరశురాముల వారు ఒక పెద్ద స్తోత్రాన్ని చేస్తారు. రామచంద్ర స్వామిని స్తుతిస్తూ వారు ఒక స్తోత్రాన్ని గానం చేస్తారు. అది అత్యంత వేదాంత గర్భితమైనటువంటి స్తోత్రం. అధ్యాత్మ రామాయణంలో పరశురామకృత శ్రీరామ స్తోత్రం అన్నది అది అది ఆధ్యాత్మ రామాయణంలో మనం చూడబోయేటువంటి ముఖ్య అంశం. అందులో వేదాంతం అంతా కూడా చెప్పబడింది. శ్రీరామచంద్రుల వారిని సాక్షాత్తు వేదాంత వేద్యుడుగా పరశురాముల వారు స్తుతిస్తారు. కాబట్టి వేదాంత రహస్యాలను అక్కడ మనం అధ్యయనం చేసే అవకాశం దొరుకుతుంది. ఆ తర్వాత రామచరితమానసంలో ఈ ఘట్టం వేరే రకంగా చెప్పబడింది. వాల్మీకి రామాయణంలోనూ అధ్యాత్మ రామాయణంలోనూ పరశురాముల వారు దశరథుల వారి తిరుగు ప్రయాణంలో వస్తారు. కానీ రామచరితమానసంలో ఆ విధంగా జరగలేదు. రామచరితమానసంలో జనక మహాసభలో అంటే స్వయంవర ఘట్టంలోనే వారి యొక్క దర్శనం అవుతుంది. అట్టి సందర్భంలోనే మిథిలా నగరంలో పరశురాముల వారు రామచంద్ర స్వామిని ఆక్షేపిస్తారు, చాలా తీవ్రంగా ఆక్షేపిస్తారు. అక్కడ కూడా ఇదే ప్రస్తావన, నిన్ను నీవేదో గొప్పవాడిగా అనుకుంటున్నావు, శివధనుస్సుని ఎలా భంగం చేశావు, దాన్ని తాకే యోగ్యత కూడా నీకు ఉన్నదా లేదా అంటూ వాగ్వివాదానికి దిగుతారు. రామచంద్రస్వామి కొంత మౌనంగానే ఉంటారు. ఇలా వీరు వాగ్వివాదం చేస్తూ ఉండగా లక్ష్మణస్వామి అందుకుంటారు. రామచంద్రస్వామి మౌనంగానే ఉన్నారు, లక్ష్మణస్వామి వాగ్వివాదంలో ప్రవేశిస్తారు. ఓ పరశురామ, నీ గురించి నువ్వు చెప్పుకున్న గొప్పలు బాగానే ఉన్నాయి. ఎంతోమంది క్షత్రియులను సంహరించానన్నావు, నా శక్తి ఇది, ఏదో నువ్వు వీరాది వీరుడవి అని 3 లోకాలు ప్రశంసించాయి అని కూడా అంటున్నావు. అంతా బాగానే ఉంది, నిజమే, నీవు వీరుడవే, నువ్వు గొప్పవాడివే, నిన్ను అందరూ ఆ విధంగా ప్రశంసించారు. కానీ దానికి కారణం ఏమిటో తెలుసా? అప్పుడు రాముడు లక్ష్మణులు లేరు, అందుకోసం నువ్వు గొప్పవాడివయ్యావయ్యా. ఇప్పుడు రామలక్ష్మణులు ఉండగా నిన్ను ఎవరు గొప్పవారంటారో చూద్దాం. మేము ఉండగా నువ్వు వీరుడివేమిటి? రామచంద్రస్వామితోనా నీ వాగ్వివాదం? అలాగా లక్ష్మణస్వామికి పరశురాముల వారికి వాదోపవాదాలు నడుస్తాయి. ఆ విధంగా అక్కడ రామచరితమానసంలో చెప్పబడింది. అయితే వచ్చే తరగతుల్లో మనం ప్రధానంగా వాల్మీకి రామాయణం, అధ్యాత్మ రామాయణంలోంచి రామచంద్రస్వామి యశస్సు మరింత కీర్తించే విధంగా ఉన్నటువంటి ముఖ్యమైన శ్లోకాలను కొన్నింటిని దర్శించే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ నామానికి అంటే భార్గవ దర్ప వినాశక రామ అన్న నామానికి సంక్షిప్త పరిచయం. దాన్ని వివరంగా తర్వాత ఏకాదశి నాడు దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.